వెల్కమ్ టు మీ సీను ద ట్రావెలర్. మీరు చూస్తున్నటువంటిది నిజామాబాద్ టౌన్లో ఉన్నటువంటి ఒక ఆర్చ్. ఇది సింబల్ ఆఫ్ నిజామాబాద్. ఇది నిజామాబాద్లో ఉన్నటువంటి ఒక మార్కెట్ గంజ్. నిజామాబాద్ పర్యటనలో భాగంగా అరవింద్ను పసుపు బోర్డు గట్టెక్కిస్తుందా అనేటువంటి ఒక విషయం గురించి ఒక సీనియర్ వ్యక్తితో మాట్లాడడం జరిగింది. అతని పూర్తి వీడియోను వినండి. నిజామాబాద్ లోపల ఉన్నటువంటి ఒక రాజకీయ పరిస్థితులు, పసుపు బోర్డు గురించి కూడా మీకు చాలా విషయాలు తెలుస్తాయి. ఇదే పసుపు అన్ని కుప్పలుగా పోయబడ్డాయి. దీంట్లో గ్రేడింగ్ ఉంటుంది. ఈ విషయాన్ని గురించి మనం ఇప్పుడు మాట్లాడబోతున్నాం. ఇప్పుడు ఏంటిది పోతానా? ఇక్కడ ఉంటావా? ఇక్కడ ఉంటా. ఏంటో జీతం చేస్తా. ఆదివారం బందా? ఆదివారం బంద్. పెద్ద మార్కెట్ పసుపేనా? పసుపు ఇంతకుముందు వడ్లు వస్తుండే, సోయలు వస్తుండే, మక్కలు వస్తుండే, అన్ని సీజన్లు వస్తుండే. అసలుంటిది ఈ గతి అయింది. గంజి ఏమైంది? మన దందా నడుస్తుండే. ఇందులో 2,000-3,000 మంది బతుకుతుండ్రి ఈ గంజిలో. అసలుంటిది ఎందుకైంది ఇట్లా? మరి ఇట్లాగైంది, వడ్లు బంద్ అయిపోయినాయి. కేసీఆర్ వచ్చేసరి మొత్తం బంద్. కేసీఆర్ ఇక కేసీఆర్ ఏం చేసినట్టు అక్కడ మోడీ అక్కడ ఇది చేస్తే పసుపు బోర్డు వచ్చిందా? పసుపు బోర్డు ఇంకా రాలేదు. వస్తుంది ఇక వస్తుంది. అంటే పసుపు బోర్డు దీంట్లో పెడతారా? దీంట్లో పెట్టారు. పెద్ద జాగా చూసి పెద్దగా ఉంటుంది. ఆ జాగా చూసి కొడతాం. ఇది ఈ ఊరు కాడ ఉన్నది, ఆర్మూరు అవతల. అది ఊరున్నది. ఊరి ఆడ ఒకటి ప్లాన్ అయింది. ఆడైతుంది ఆర్మూరు కాదు, బతకారు. సుక్కమాలు ఉండాలా. సుక్కమాలు ఉంటేనే ఆడ తీసుకుంటాడు. పేపర్ వచ్చిన తీసుకుంటాడు, ధర పెడతాడు. ఇప్పుడు 13,000 మన దగ్గర 13,000 అయింది. 13,600 చిల్లర అయింది. 13,600కు ఎన్ని కిలోలు? క్వింటల్. ఒక క్వింటల్ 13,600 అయింది. అంటే 136 రూపాయలా? ఎట్లా రేటు? 130 రూపాయల 60 పైసలు ఉంటాయి. 130 రూపాయలు. బోర్డు వస్తే లాభం లేదంటావు? అయితే బోర్డు వస్తే ఇక లాభం అంటే కొందరికి ఇప్పుడు అస్సాంలో అందరూ ఏం చేస్తారంటే ఈతలు వేరే వాళ్ళు బతకరు. ఇప్పుడు నీ ఆశ బేరం చేస్తావు గంజల బతకలేము. పెద్ద పెద్ద అక్కడ నాగ్పూర్, జబల్పూర్. మరి పసుపు బోర్డు కావాలి కొట్టాడేది కదా జాలు. మరి ఇప్పుడు అస్సాంలో కదే పడ్డది. ఇప్పుడు పసుపు బోర్డు కావాలి. ఇప్పుడు ఇక్కడ కూడా పసుపు బోర్డు కావాలి. నేను పసుపు బోర్డు కోసం కొట్టాడమన్నా కదా నిజామాబాద్లో. దాని లాభం ఎందుకు కొట్టలేనట్టు? పసుపు బోర్డు అస్సాంలో లాభం. అస్సాంలో లాభం, మన సొంట్లో లాభం. మనం బేరం చేసిన లాభాలు లేవు. ఇప్పుడు నీకు పెద్ద 1,00,000 కోట్ల రూపాయలు ఉండాలి. పెద్ద టర్న్ ఓవర్ లాభం, చిన్న లాభం లేదు. ఇప్పుడు ఈ మామూలు రోజుకి ఎంత పసుపు ఇక్కడ? ఇప్పుడు పోయినసార్లు రోజైనా 40,000, 50,000 వస్తుండే. 50,000 క్వింటాలు, 50,000 సంచులు. ఒక్కొక్క అది కుంటలు ఉంటుంది. ఒక క్వింటల్ ఉంటుందా? ఒక్క క్వింటల్ ఉంటుంది సంచి దగ్గర. అసలు కుంటలు ఇప్పుడు 60 భర్తీ పెడతారు ఇక్కడ. ఎన్ని గంటలు స్టార్ట్ అయింది మార్కెట్ ఇక్కడ? పొద్దుగాల 11 గంటల నుంచి చాలు. 11 గంటలు స్టార్ట్ అయింది. 11 గంటల నుంచి చిట్టీలు వస్తాయి ఇక్కడ. చిట్టీలు వస్తే చిట్టీలు కుప్పల మీద పెట్టేయాలి. వచ్చి రాసుకుపోతారు మీ అసలు వాళ్ళందరూ. రాసుకుపోయి మళ్ళీ కంప్యూటర్ ఎక్కిస్తారు. ఎక్కించిన తర్వాత 2:30-3 గంటలకు వస్తాయి చిట్టీలు. పూల ధర ఎక్కుంటే అలా కలుతాయి. అంతేనా? మరి గుమాస్తాల పరిస్థితి? మరి ఇక్కడ గుమాస్తా పరిస్థితి కాదే. ఇంతకుముందు 360 రూపాయలు. ఈ సేట్లు బాగా మంచిగా లేవు. గంజల అంతా బేకారం చూడదు. నచ్చరు, మంచి లేరు. ఎంత ఇప్పుడు మార్కెట్ వాడికే భయపడతాడు. మనం తెప్పిస్తున్నాం మార్కెట్ వాడు, వాళ్ళకే భయపడతాడు.
మాకు ఈ వెనకాడ ఎన్నేళ్ళ నుంచి ఉన్నది నీ చిన్నప్పటి నుంచి ఉందా నేను ఇప్పుడు గంజలు చేయబట్టి 56 సంవత్సరాలు 50 నుంచి చేస్తున్నావు. నీ పేరేంటి? నీ పేరు పోతాను. పోతన్నా. ఎవరు మీది? నందిపేట దగ్గర షాపురం ఇది. నందిపేట దగ్గర షాపురం. ఓకే. ఇప్పుడు మామూలుగా నాలాంటి వాళ్ళు కిలో 2 కిలోలు కావాలంటే తీసుకోవచ్చు. ఇక్కడ 2 కిలోలు కావాలంటే ఇయ్యరు. అస్సాంలో ఉంటారు కదా, అస్సాంలో ఉంటే నాకు ఒక 5 కిలోలు కావాలంటే ధర వచ్చినాక తీసుకుంటారు. 5 కిలోలు తీసుకోమంటారు. తీసుకోమంటారు. మేము ఇయ్యము. వాళ్ళకి చేతిలో వెంటనే ఇచ్చేస్తాం పైసలు అట్లా. ఓకే. ఇప్పుడు కాట రైతులు వచ్చిరనుకో, పట్టుకొచ్చారనుకో, ఇప్పుడు పసుపు పండించినట్టు పట్టుకుతారా? ఎట్లా అది ఏమైనా చేస్తారా? ఉడకబెడతారు, తొప్పుతారు, మొత్తం పైలా చెట్లు వస్తాయి కదా, అవి కోసేస్తారు. కోసేసిన కొన్ని రోజులు మళ్ళీ దున్నుతారు, దున్ని తీసేస్తారు. కిందికి తీయగానే అవి దానికి మొలుస్తాయి కదా, అవి తీసి దీంట్లో వేసుకొని బండిలో వేసుకొని తీసుకుపోయి ఒక పక్కకు కోసేసి మెల్లగా నడిపిస్తారు. ఇక ఉడకబెడతారు. ఎట్లా ఉడకబెడతారు? ఒక కరెంట్ ఉంటది, ఒక కడాయి ఉంటది పెద్దగా, బెల్లం కడాయి ఉంటది కదా, బెల్లం కడాయిలా ఇంతకుముందు ఉడిపించు. ఇప్పుడు డైరెక్ట్ మోటార్ వచ్చింది, ఉడకబెట్టే మోటార్ వచ్చింది. గట్టి పడుతుంది. గట్టి పడిన తర్వాత కొన్ని రోజులు 10 రోజులు ఎండబెట్టాలి. ఎండబెడితే సుక్క అవుతుంది. సుక్కదారం బట్టి రేటు సుక్కదారం ఎంత సుక్క ఉంటే అంత రేటు. పచ్చిమిర్చి రేటు పడదు. ఇప్పుడు పచ్చిమిర్చి రేటు పడదు, తక్కువ పడుతుంది. ఇప్పుడు ఏ కాలంలో ఎక్కువ వస్తుంది పంట మనకి? ఇప్పుడు ఏ నెల వస్తుంది? ఎప్పుడు 360 రోజులు వస్తుందా? ఇప్పుడు 2-3 నెలలు. ఈసారి పంట ఎక్కువ లేదు పసుపుది. ధర అప్పుడు తక్కువ ఉండే కదా, దీపావళికి ముందు తక్కువ ఉండే, దీపావళి తర్వాత పెరిగింది జాడికింత పెరగగానే. ఇప్పుడు వాళ్ళు పంట ఎక్కువ వేయలేదు. ఇప్పుడు మళ్ళీ వచ్చేసారి పంట ఫుల్ ఉంటుంది. ఇక అప్పుడు రేటు తక్కువ, అప్పటికి దేవుడు ఏమో చెప్పాలి. అంతేనా? అవునా? అప్పుడు ఒక సంవత్సరం అంటే ఇంత 20 ఏళ్ళ 30 ఏళ్ళ కింద బీటీ చేస్తుంటుంది, కుప్ప బీటీ చేస్తుంటుంది. ఇప్పుడు కుప్పకు బీటీ లేదు. 10 మంది వస్తారు, 20 మంది వస్తారు దగ్గర ఖరీదోళ్ళు ఒక్కొక్క కుప్ప వేసుకుంటూ పోతారు. చూడాలనుకుంటే పొద్దున రావాలా? పొద్దుగల 9 గంటలకు కుప్పలన్నీ పడతాయి కదా, మీకు వెంటనే పడుతుంది. అస్సాంలో ఉంటారు, అస్సాంలో మాట్లాడతారు, అంతా మాట్లాడతారు. ఇంకా అంతా దీని మీద పడతారు చాలా మంది. ఇక దీని బట్టి వాళ్ళు కరోడపతి వాళ్ళకు ఒక్కొక్కడికి 20 ఎకరాలు 30 ఎకరాలు ఉన్నది. వాళ్ళు రాజులు. ఇక ఇటువంటి కైకిలు చేసే వాళ్ళు ఎంత ఉంటుంది సార్? అంతే. ఇప్పుడు ఏమన్నా మీకు మరి పనిచేసేటోళ్ళకి రోజు పని దొరకదు, ఎట్లా మరి వాళ్ళ పరిస్థితి? రోజు దొరకదు, సీజన్ లోపల దొరుకుతుంది. ఒక కాంటకు అమ్మాయి వాళ్ళకు 7 రూపాయల చిల్లర. ఒక కాంటకు ఆటోళ్ళకు 4 రూపాయల చిల్లర. ఇక దడవాయి ఉంటుంది కదా, 3 రూపాయల చిల్లర, 3 రూపాయల చిల్లర పైసలు ఉంటాయి. ఒక్కొక్క కాంటకు ఒక్కొక్క సంచికి 60 కిలోలు పడితే పెడుతుంది. ఫస్ట్ మిర్చి రాదు ఎక్కడికి? మిర్చి అప్పుడు 30 ఏళ్ళ కింద వస్తుంది, 20 ఏళ్ళు అసలు మిర్చి మొత్తం మంది అయిపోయింది. మరి కేసీఆర్ మరి 50 ఏళ్ళ కింద వచ్చింది, 30 ఏళ్ళ సంటాలు వచ్చింది కదా, కొంత వచ్చింది కానీ మొత్తం. మరి కేసీఆర్ వచ్చాక నిజామాబాద్ బాగా డెవలప్ అయింది. అన్ని దోసుకున్నాడు. ఇప్పుడు నిజామాబాద్లో ఎమ్మెల్యే వాళ్ళు ఉండే గోవర్ధన్ కాదు వీడుండే ఆడేం చేసిండు? 10 ఏళ్ళు ఇప్పుడు ఎమ్మెల్యే. ఇప్పుడు ఈయన సౌకర్య ఇది కిషన్ స్టోర్ ధన్పాల్. ఓకే. బీజేపీ నుంచి గెలిచిండు. బీజేపీ గెలిచిన. ఇప్పుడు ఎంపీ ఎట్లున్న పరిస్థితి? ఎంపీది గెలిచాడు. ఎవరు పెట్టింది కదా, ఎవరు? అరవింద్. అంతేనా? గెలిచాడు. మరి ఇక టీఆర్ఎస్ గెలవడు. ఇక వాళ్ళు అట్లా మొత్తుకుంటారు. అండ్ కొన్ని దోసుకున్నారు మొత్తం నిజామాబాద్ ఒక్కొక్క ఇది మొత్తం. ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్ ఉంటుంది సార్, సెంట్రల్ ఆ కలెక్టర్ ఆఫీస్ అమ్మేసిరి మొత్తమే. ఏమైనా ఉన్నదా? ఆడు అంతా దోసుకున్నాడు, ఓటు దోసుకోలే. కాంగ్రెస్ జమాన్ నుంచి దోసుకోలే. మంచి మంచి జాగాలు ఉంటాయి కదా, జాగాలు దోసుకున్నాడు.
మరి నేను ఇప్పుడే నన్ను ఓడించి చాలా బాగా అవుతుంది, ఖచ్చితంగా నేను మళ్ళీ ఎంపీ ఎలక్షన్లకు వెళ్తా. అంతేనా? ఏం గెలడు, మేమే ఇక అంతేనా? బీజేపీ వస్తుంది. బీజేపీ వస్తా? బీజేపీ కంపల్సరీ వస్తుంది. ఒక నిజామాబాద్ మొత్తం తెలంగాణ తెలంగాణ ఏం పైకి తెలియాడు ఏం పైకి తెలియలే. మన ఖాళీ కాదే పెద్ద మనుషులు కేసీఆర్ది కొడుకును కేసుడు. అవునా? కానీ గుర్తవుతుంది సార్, కొడుకును కింద పడ్డాడు చేసేది. ఆడు చేసిన కదనే ఆడు ఎట్లా పడతాడు కొడుకు లఫంగా చూడికి అన్నీ ఉంటే అది తోలుకొచ్చి నిలబెడితే ఆడు ఎన్ని మాటలు మాట్లాడతాడు. ముసలాయన కాలు పెట్టుకుని కట్టబడి మాట్లాడు. దొంగ నా కొడుకు మోడీకి తిడుతున్నాడు, ఇచ్చగాడు మోడీకి ఎందుకు తిట్టాలి? ఆడు మా ఇది ఎంతవరకు బతికిచ్చిండు ఉండేవాడు కాదు. అట్లా మాట్లాడద్దు మంచిగా మంచిగా మాట్లాడు. మోడీ మస్తు చేసిండు అయ్యా. ఒకటి చెప్పు నాకు, ఏంది ఒక్కటంటే ఏంది మస్తు గరీబ్ వాళ్ళకు గరీబ్ వాళ్ళ సంగతి ఏంటో మోడీ చేసినంత ఈడేం చేసిండు, అన్ని దోసుకున్నాడు మొత్తం. ఊరూరుకుంది చూడు అది పలాటు ఏదమ్మా అందుకే నడుముకుంది ఇక్కడ సంపాదించింది లేదా కవిత దాని బిడ్డ బతుకమ్మ ఎంతో కమాచింది. వచ్చింది బతుకమ్మ వచ్చింది కదా. బతుకమ్మ అనుకుంటా పడి మొత్తం ఇక్కడ కానపురం దిక్కు జాగ్రత్త బడ్డులకి. ఇప్పుడు బతుకమ్మ నేను వచ్చినాక బతుకమ్మ వచ్చింది అన్నది కదా అది అంటది మస్తు. ఇప్పుడు రైతు లేక ముందుకు బతుకమ్మ లేదా అంటేనే బతుకమ్మ ఆడుకోలేదా అంత ముందు లేదా అన్ని జాగాలని పిరమని గరీబులకు దొరకు ఒకటి బిడ్డ పేరు తీసుకొచ్చిందా? పేరు నాకు కేసీఆర్ పేరు పైకి తీసుకొచ్చిన నేనే అంటాను. ఇప్పుడు ఫంక్షన్ అవుతుంది, ఇప్పుడు మార్కెట్ అయితే ఇప్పుడు వచ్చింది. అట్లానా? నిజామాబాద్ ఒకప్పుడు మేము చిన్నగా ఉన్నాం, మేము మంచిగానే ఉంటుంది. నాకు ఇప్పుడు 73 ఏళ్ళు. అదే మంచిగా ఆరోగ్యంగా అవుతా. 73 ఏళ్ళు. 73 ఏళ్ళు అయితే మా నాందేడు అప్పుడు నిజామాబాద్ చిన్నగా ఉండే. నాందేడు ఇప్పుడు నాందేడు అంతా డెవలప్ ఈ నిజాం హాస్పిటల్. ఎందుకంటే నుంచి నిజామాబాద్ పెద్ద ఊరు కానీ పెద్ద ఊరు మాల్చుక ఎంత వస్తుంది పట్టపోతుంది ఇట్లా మాల్ పనిచేయ చచ్చిపోతుంది. అంతే కదా. ఇప్పుడు పని ఉంటే బుక్కడ దొరుకుతా కాదు, పని ఉంటే బుక్కడ ఎవరు తరపునే పైలు ఏది ఓడిపోయినా కానీ ఇప్పుడు ప్రజలంతా బాధపడతాడు. మళ్ళీ నేనే గెలుస్తా అంటాడు. ఇంకా అవతల సాటుకి ఎంత మాట్లాడుతున్నాడు గెలద్దని సుఖం అంట. ఇప్పుడు కాలు దెబ్బ దాకా మరి తక్కువ ఎప్పుడు తక్కువ పెద్ద పని లేకపోతే పేరు పోతాడు. ఇప్పుడు అసెంబ్లీకి రమ్మంటే 3 సార్లు చెప్పింది, రాలేదు. రావాలి కదా, రావాలా? ఈ ముఖం ఉంటే రావాలి కదా. ఈ ముఖమే లేదు రాతందుకు అసెంబ్లీలో. 3 సార్లు వచ్చి 3 సార్లు ఇది అయిపోయింది. కానీ భయమా భయపట్ట ముందట్నే మాట్లాడతా ఏదన్నా గట్ట భయపడితే ఎందుకు? ఇప్పుడు ఇప్పుడు ఎన్టీ రామారావు ఉన్నప్పుడు మస్తు తిరిగింది సార్, బాగా తిరిగింది. ఎన్ని చూసినా మొత్తం తెల్లని నేర్చిపోయిన ఆయన. ఎన్టీ రామారావు ఉన్నప్పుడు ఎన్టీ రామారావుతో తిరిగా నేను. అప్పుడు నిజామాబాద్కి వస్తే ముందడు అంటే బేకార్ ముందడుకుడు ఎమ్మెల్యేలు ముందడుకుడు మనకు పేరు చేయలేదు. ఆడు పంపుడు మంచిగానే పంపుతుండు మోడీ గాడు, కానీ ఈడ తినేటోళ్ళు ఎంతమంది మస్తు తింటుర్రు వీళ్ళు. మన ఇప్పుడు అయోధ్యలో రామజన్మభూమి కట్టింది కదా, అయోధ్యలో రామజన్మభూమి కట్టింది కదా, దాంతో పబ్లిక్ చాలా సంతోషంగా ఉన్నది. ఆయన చేసిండు, మందికి బతికిచ్చిండు. కరుణప్పుడు అసలు మనిషి దొరకడు. ఆయన ఉంటాడా పోతాడా తెలియదు. ఇంకా 5 ఏళ్ళకైనా దిగుతాడు, ఇంకొక ఆయన ఎత్తాడు. ఆయన భార్యలే పిల్లలు ఎవరు లేదు. సంపాదించుకుని ఏం చేయమంటారు ఆయన? ఎందుకు సార్ మరి ఆయన మంది సేవ చేస్తుండు అంతే. మంది సేవ పబ్లిక్ చేసేటోడు కావాలి మనకి, పబ్లిక్ చేసేటోడు కావాలమ్మా. పబ్లిక్ మంచిగా చేస్తున్నాడు అంతే కదా.
ఇప్పుడైతే ఇక్కడైతే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది మరి. నిజామాబాద్ బీజేపీ వచ్చింది. బీజేపీ వచ్చేసి అవును, నా బోధన వచ్చింది. అక్కడ ఇద్దరు కొట్టాడుకుంటే మధ్యలో ఇది బయటకు వచ్చిండు. ఇద్దరు ముఖ్యమంత్రులు కొట్టాడుకుంటే మధ్యలో ఆయన వచ్చిండు. ఆయన పేరు ఏంటి ఉన్నది? కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి. ప్రభాకర్ రెడ్డి. ఆయన మంచి బయటకు ఇద్దరు ముఖ్యమంత్రులను ఓడగొట్టి మాజీ ముఖ్యమంత్రి ఉన్న ముఖ్యమంత్రి. అమ్మా తింటే కూడా అడగాలమ్మా. తిన్నంతలో ఒక 10 రూపాయలు తిన్నా ఎప్పుడు 5 రూపాయలు తినాలి, పని చేయాలి. ఎవరైనా బిగాల గణేష్ ఇప్పుడు వచ్చింది. గణేష్ గుప్తా, బిగాల గణేష్ గుప్తా ఇచ్చేవాడు. ఆడు మొత్తం వేసుకున్నాడు. అని ఎవరికైనా కూడా పని చేయాలి. పని చేస్తే తిందాగుతుంది. ఇప్పుడు మీరు ఇప్పుడు వచ్చారు సార్, నిజానికి ఎంత ఉన్నది అంతే ఉన్నది గంజు. పాత గంజు అయితే ఒకటి పనా. ఇప్పుడు మేము మాది సిద్దిపేట. సిద్దిపేట అయితే ఏంటంటే అంతా కూడా ఇట్లా అభివృద్ధి జరిగింది అంటాడు. మరి నిజమే అండి, పబ్లిక్ మనసులో ఏమున్నది అసలు? సిద్దిపేట ఆయన ఏం చేసిండు సార్? ఏం చేసిండు? ఖాళీ రోడ్లు బయట రోడ్లు చేసిండు. లోపల ఏమన్నా ఉన్నదా? మంచిగా మేము ఒకసారి సిద్దిపేట పోయినాం, పోతాం వస్తాం చేస్తాం. ఏం చేసిండు సార్? ఆడు మొత్తం దోసుకున్నాడు, మొత్తం కాలువని మొత్తం రోడ్లు. మిషన్ భగీరథ, మిషన్ అయ్యో అవన్నీ పోయినాయి కదా సార్. ఆడు చేసిన కథ ఇదంతా. 6 నెలలు 7 నెలలు వాడికి లోపల రానిచ్చిండా, బయట రానిచ్చిండా, వచ్చి పడేసిండు అల్లుడికి. వచ్చిండా పేపర్లు సుఖ రాలే. తెలుసుకోవాలి సార్ మీరు. నువ్వు కొత్త విషయాలు చాలా బాగా చెప్తాను. కొడుకు నెట్టిండని, కొడుకు గుర్తు. ఇక ఏంటంటే మనకు పొజిషన్ లేదు, బతికేది కొన్ని రోజులు, మంచితనం చేయాలా. అంతే అంతే అంతే. మనం బతికేది కొన్ని రోజులు, మంచితనం చేయాలి. బతికేది ఆడ లంచోడు చచ్చిపోయినట్టు ఆడ ఏం పాపం చేసిండు. ఇప్పుడు కేసీఆర్ అప్పుడు ఎంత మంచి పేరు ఉండే? ఏముంటాడు మనం ఉంటానా అప్పుడు ఇలా తెలుగుదేశం అప్పుడు కొట్లాడే కదా. మన కాంగ్రెస్ నుంచి రాజశేఖర రెడ్డి ఆడ అటు సైడ్ దగ్గర రానిపోతుంటే రాజశేఖర్ చేసి ఉంటాడు కొన్ని పనులు చేసి ఒప్పుకున్నా. రాజశేఖర రెడ్డి ఇప్పటికీ యాడ్ చేసుకుంటారు పబ్లిక్ చేసుకుంటా. రాజశేఖర్ పెట్టింది ఇది అంత కథ మంచిగా. రాజశేఖర రెడ్డి, చంద్రబాబు, ఎన్టీఆర్. చంద్రబాబు ఆడు నిజామాబాద్ ఇత్తు రాకుండా చేసిండు. అంతేనా? బోధన అమ్ముకున్నాడు ఆడే చంద్రబాబు. చక్కెర ఫ్యాక్టరీ అది ఆడే చేసిన కథ. వీడు గంజి గత్తర పెడతా అనుకున్నాడు కానీ నడమ ఎగరగొట్టి. మళ్ళీ మంచి రోజు వస్తుంది. మంచి రోజు వస్తాయి. ఎప్పుడు వీడుంటే గంజిని అమ్ముకుంటుండే. ఎవరుంటే? ఈ దొడుముకోడు ఉంటే. కేసీఆర్ ఇప్పుడు గెలిచే ఇది గంజా అవుతుండే, నష్టాన్ని అవుతుండే. అంతేనా? కలెక్టర్ ఆఫీస్ ఆల్రెడీ అమ్మేసింది పాతది. అయిపోయింది సార్. అది ఇది చేసిన కథ అనేది. దానికి ఏం చేసింది మరి? అది ఏం చేసి అమ్మేసిందా ఏం చేసిందో తెలియదు. అది ఇక్కడ చూసినా ప్రజల యొక్క ఇదే విధాలు ఉన్నాయి. మరి ప్రభుత్వం పైన అసంతృప్తి ఉంది. టీఆర్ఎస్ పార్టీ లేదా బీఆర్ఎస్ పార్టీ అనేటువంటిది ప్రజల యొక్క మరణాలు పొందలేకపోయింది. ప్రజల యొక్క మంచి చూరకున్నటువంటి ప్రభుత్వాలే నిలబడతాయి. ఇది కరెక్టే. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎట్టున్న పరిస్థితి నాకే గుర్తు సార్. అది అదే ఎందుకంటే నువ్వు భలే రాజకీయం మంచి మాట్లాడతారు. ఇంట్లో ముంచి కడుపులో తెలుగుడు తీసి బయట పెడతాను. మరి మనం ఎట్లా అట్లా ఉన్నాం. మనకు దొంగ బుద్ధి మంచితనం పోవాలా. 20 దాకా హెల్త్ మంచిగా ఉండేది. దేవుడు మాకు మంచిగా కావాలి. ఒక్కొక్కరికి అన్యాయం చేయదు లేదు. మంచిది. మీ అమ్మ పాలు కట్టి అమ్మ పాలది కట్టి అంతే కరెక్టే. మంచిగా ఉన్నావు అంటే అది ఇప్పుడు మందు తిండి కాదమ్మా. నువ్వు అనకు. పెద్దరువా ఇంటికి? ఇంటికి పెద్ద కొడుకు? నాకు ఇవ్వలేరా
ఆ, అమ్మ చచ్చిపోయింది, నాన్న చచ్చిపోయాడు. ఆ. కాదు మీరు ఎంతమంది అన్నదమ్ములు? అన్నదమ్ములు ఎవరు లేరు. పెద్ద ఒకరే నువ్వు ఒక్కనే కొడుకు. ఆహా. ఒక్కని మరి ఏ సంవత్సరం ఏ వయసులో చనిపోయింది అమ్మ నాన్న? నేను అప్పుడు చూడలేదు మా చూడలే. నాన్న. మరి ఎవరి దగ్గర పెరిగినావు నువ్వు? నేను ఒకళ్ళు నిజాసుంటోళ్ళు తొలకపోయి బతికిచ్చాను. అవు, ఆ, బతికిచ్చి ఆ, ఆయన మాకు సేవ చేసిండు. ఉమ్, సొంతం నేను జీతం చేస్తున్నా. అవు, నేను 2 పెళ్లి చేసుకున్నాను సార్. ఆ, ఫస్ట్ పెళ్ళం రాలేదు, ఆ, 2వ పెళ్లి చేస్తే ఒక కొడుకు 2 బిడ్డలు పుట్టిండు, ఆ. బిడ్డలు పుట్టిండు, కొడుకులు పుట్టిండు. ఆ, ఇక నేను ఆ. వాళ్ళే నడుపుతున్నారు. ఇప్పుడు ఆ, మన్మన్లు నాకు ఆ. నడుపుతున్నారు. ఓకే ఓకే సరే. అదే మాకు కూల్ డ్రింక్ కూడా తాగుతున్నారు కదా మంచి పెద్ద పెద్ద రాజకీయ పార్టీలు కూడా మాట్లాడే భయపడే మాటలు మనం వింటున్నారు. భయం పట్టేది ఎందుకు సార్? ఆ, అదే మనం దోసుకున్నావు, నువ్వు దోసుకున్నాడు, నువ్వు ఆ, మనం దోసుకోలేదు. ఆ, న్యాయం ధర్మం మాట్లాడే ఎక్కడెక్కడ అయిపోయింది అదే ఈడ చూస్తే అట్లనే. కందులు మా దగ్గర మక్కలు వస్తాయి. ఆయన దాని భయం అయిందా మరి? సిద్దిపేట సిద్దిపేటలో నేను ఇంతకుముందు 5 సార్లు వచ్చిన సార్. చిన్నగా పప్పు తీసుకుని వస్తుంటుంది. అప్పుడే సరిపడి నేను పక్కనే అప్పుడు సేటు చచ్చిపోయింది. ఆ, వ్యాగిని తిరుగుతుండే, ఆ, వ్యాగిని తిరిగితే వ్యాగిని దగ్గర తీసుకొని లారీ మీద వేసుకొని సిద్దిపేటకి వస్తుంటుంది. చెట్టుకాడ సిద్దిపేటలో బాగా బేరం చేసిన. టాప్లాన్ ఇప్పుడేముంది నాన్న ఈడ? పక్కన ఇక్కడికి ఇచ్చేదా? లేదు ఇక్కడికి వచ్చేసిన అక్కడికి వెళ్ళి బస్సు. ఆ బస్సు మంచి సార్. కూల్ డ్రింక్ తాగురా. బండి ఉంది ఇక్కడ? చిన్న బండి. బండి లేదు, తీసుకుపోయింది మా మనిషి. మరి మాతో వస్తే మంచి అది తాగు. సార్ అంతే చాలు సార్. మంచిగా మంచిదా. మీరు పెద్ద ఫోన్ ఇటువంటి